నీ నిరీక్షణ ఏంటో తెలుసా? నీ నిరీక్షణ ఏంటి? నేను ఇంత సంపాదిస్తాను, ఇలా ఉంటాను, అలాగవుతానని చెప్పాను. ఇది కాదు మన నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటంటే క్రీస్తుతో కూడా ఉండే అనుభవం మనకున్నది. ఆమేన్ చెప్పండి. మన నిరీక్షణ ఏంటి? ప్రభు యొక్క చిత్తానికి లోబడే వారంగా మనం ఉంటున్నాం. మన నిరీక్షణ ఏంటి? దేవుని యొక్క కృపకు వారసులం అవుతున్నాం. మన నిరీక్షణ ఏంటి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందంగా జీవిస్తాం. ఆయన మహిమలో మనం ఉంటాం. ఆయన వైపు చూస్తూ ఉంటాం. ఆయన మనకు నిరీక్షణ కలుగజేసేటువంటి వాడై ఉన్నాడు. అంతేకాదు, ఆయన మహిమతో ప్రత్యక్షమగునప్పుడు మనము కూడా ఆయనతో కూడా ప్రత్యక్షమవుతాం. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇది మనకివ్వబడిన శుభప్రదమైన నిరీక్షణ. చాలాసార్లు మనం భూమి మీద ఉన్న వాటిని గూర్చి మాత్రమే ఆలోచించి వాటికి సహాయం చేయటానికే దేవుని మందిరం అని అనుకుంటే చాలా పొరపాటండి.